ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ దాడులను ధీటుగా తిప్పికొట్టిన సరిహద్దు భద్రతా దళం శత్రు సైన్యానికి చుక్కలు చూపించింది. ఓవైపు మన గ్రామాలపైకి దూసుకొచ్చిన డ్రోన్లు క్షిపణులను నిర్వీర్యం చేస్తున్నాయి. వారి స్థావరాలను, టవర్లు, బంకర్లే లక్ష్యంగా దాడులు చేసింది. ఇలా ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్కు చెందిన 72 పోస్టులు, 47 వ్యూహాత్మక ప్రాంతాలను ధ్వంసం చేసినట్లు బీఎస్ఎఫ్ వెల్లడించింది. పాకిస్తాన్ను విశ్వసించలేమని, ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని సరిహద్దు భద్రతా దళం స్పష్టం చేసింది. చొరబాటుదారుల ముప్పు అధికంగా ఉన్న నేపథ్యంలో అంతర్జాతీయ సరిహద్దుల్లో అత్యంత అప్రమత్తంగా ఉన్నామని తెలిపింది. జమ్మూ బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసిన ఆయుధాల ప్రదర్శన సందర్భంగా ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించిన విధ్వంసకతో పాటు ఇతర ఆయుధాల గురించి బీఎస్ఎఫ్ అధికారులు వివరించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ మెటీరియల్ రైఫిల్ ఇది. విధ్వంసక పరిధి 1300 మీటర్ల నుంచి 1800 మీటర్లు. అవసరానికి అనుగుణంగా బ్యారెల్స్, బోల్టులు, మ్యాగజైన్లను మార్చుకోవచ్చు. ఒక్కో మ్యాగజైన్లో 3 రౌండ్లు ఉంటాయి. శత్రువుల రహస్య ప్రదేశాలు, బంకర్లు, ట్యాంకర్లు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను నాశనం చేయగలదు. దేశీయంగా తయారు చేసిన ఈ ఆయుధం ఆపరేషన్ సింధూర్ సమయంలో అన్ని లక్ష్యాలను ధ్వంసం చేసినట్లు బీఎస్ఎఫ్ అధికారులు వెల్లడించారు. ఇది ఆటోమేటిక్ గ్రెనేడ్ సిస్టంతో పనిచేసే మీడియం మెషిన్ గన్. ఈ 12.7 mm యాంటీ క్రాఫ్ట్ కలిగి ఉండే దీనిని ఆపరేట్ చేసేందుకు 3 సిబ్బంది అవసరం. నిమిషానికి 650 నుంచి 1000 రౌండ్ల వరకు కాల్పులు జరుపుతుంది. ప్రవహించే నీటిని కూడా ఆపగలదు. పేలుడు ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. దీని నుంచి వెళ్లే గ్రెనేడ్ పడిన చోట 10 మీటర్ల పరిధిలో ఉన్న వ్యక్తులను చంపగలదు. ఇటీవల ఆపరేషన్లో పాక్ దాడులను ఎదుర్కొనేందుకు దీన్ని ఉపయోగించాం. దీంతోనే పాక్ అబ్జర్వేషన్ అవుట్ పోస్టును ధ్వంసం చేశాం. ఈ ఆయుధంతో శత్రు మూకలు సరిహద్దు నుంచి తోక ముడిచాయని బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు.